హలో గైస్, సో లాస్ట్ వీడియోలో మనం డిమాట్ అకౌంట్కి ట్రేడింగ్ అకౌంట్కి ఒక డిఫరెన్స్ ఏంటో చూసాం. సో ఈ వీడియోలో ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం అండ్ మనకున్న బేసికలీ 2 మెయిన్ ఇండెక్సెస్ ఏంటో దాన్ని ఎలా యూజ్ చేస్తామో స్టాక్ మార్కెట్లో చూద్దాం. సో ఇండెక్స్ అంటే ఏంటి? సో బేసికలీ మీరు చిన్నప్పుడు ఏదైనా టెక్స్ట్ బుక్లో చూస్తే ప్రతి టెక్స్ట్ బుక్లో మీకు స్టార్టింగ్లో ఉండే ఒక హెడ్డింగ్ ఇండెక్స్. సో ఇండెక్స్ కింద ఏముంటుంది, ఈ బుక్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా మీకు ఇండెక్స్లో అయితే తెలుస్తుంది. అంటే బుక్లో ఉన్న చాప్టర్స్ ఏంటి, బుక్లో ఉన్న టాపిక్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తుంది. అండ్ బుక్ మిమ్మల్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుందో మీకు ఒక ఐడియా అయితే ఇస్తుంది. సిమిలర్లీ స్టాక్ మార్కెట్లో కూడా సేమ్ థింగ్ ఇండెక్స్ చేస్తుంది. సో మనకి మార్కెట్లో చాలా కంపెనీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, కానీ మనం అన్నిటిని ఒకేసారి అనలైజ్ చేయలేము. మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో మనం తెలుసుకోలేము ఒక్కొక్కటి ఓపెన్ చేసి. సో అక్కడ ఈ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ సెక్టర్స్లో టాప్ కంపెనీస్ని తీసుకొని ఒక ఇండెక్స్ అనేది ఫామ్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ అన్ని కంపెనీస్ ఏదైతే మన నెంబర్ ఆఫ్ కంపెనీస్ కొన్ని కంపెనీస్ తీసుకుంటారని చెప్పాను కదా, ఈ కంపెనీస్ యొక్క వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ని ఈ ఇండెక్స్ ప్రైస్గా వాళ్ళు ఫామ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇండెక్స్ అన్నది పెరిగిందా తగ్గిందా అన్నది మనం ఈజీగా చెప్తుంది అనమాట. మిగతా ఆ కంపెనీలన్నీ కూడా ఎలా మూవ్ అవుతున్నాయో ఇండెక్స్ మూవ్మెంట్ బట్టి మనం తెలుసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ. సో నిఫ్టీ అంటే నేషనల్ 50 అనమాట. సో 50 డిఫరెంట్ కంపెనీస్ని వాళ్ళు పిక్ చేసి ఈ ఇండెక్స్ అయితే ఫామ్ చేశారు. అండ్ ఇది 12 డిఫరెంట్ సెక్టర్స్లో ఈ కంపెనీస్ అయితే పిక్ చేసుకున్నారనమాట. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ 12 సెక్టర్స్లో 50 కంపెనీలు డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ కంపెనీస్ని తీసుకొని వాళ్ళైతే ఒక ఇండెక్స్ని ఫామ్ చేశారు. అండ్ ఈ కంపెనీస్ అన్నీ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో మనం ఆ ఇండెక్స్ బట్టి చూడొచ్చు అనమాట. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మనకు బేసికలీ 2 ఇంపార్టెంట్ ఇండిసెస్ అయితే ఉన్నాయి. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE వాళ్ళదైతే, ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE వాళ్ళు ఫామ్ చేసిన ఇండెక్స్. సో BSE వాళ్ళకి ఉన్నది సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్. వెరాస్ నిఫ్టీ అంటే ఏంటి, నేషనల్ 50 ఇందాక చెప్పినట్టు ఇది NSE వాళ్ళదనమాట. సో ఈ నిఫ్టీలో మనకి నేను ఇందాక చెప్పినట్టు 50 కంపెనీస్ ఉంటాయి 12 డిఫరెంట్ సెక్టర్స్లో. అలానే సెన్సెక్స్లో మీకు 30 డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా టాప్ కంపెనీస్ రెస్పెక్టివ్ సెక్టర్స్లో. సో సెన్సెక్స్ స్టార్ట్ అయినప్పుడు మనకి బేస్ వాల్యూ అంటే బేస్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటే ఈ రోజు మనకి సెన్సెక్స్ ట్రేడ్ అయ్యే వాల్యూ వచ్చేసి అరౌండ్ 34,000 అనమాట. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, 100 రూపాయలు మీరు సెన్సెక్స్ ఫామ్ అయినప్పుడు మీరు పెట్టుంటే ఈ రోజు అది 34,000 రూపాయలతో ఈక్వల్ అయ్యేది. అలానే నిఫ్టీ. సో నిఫ్టీ కూడా బేస్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్తో స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు మనకి నిఫ్టీ ట్రేడ్ అయ్యేది అరౌండ్ 11,000, 10,000 to 12,000 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఈ ఇండిసెస్ మనకి ఏం చేస్తున్నాయి, అన్ని కంపెనీలని ఆర్ అన్ని సెక్టర్స్ని మనం ఒకేసారి అనలైజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ ఇండిసెస్ ప్రైస్ నేను ఇవన్నీ ఇందాక చెప్పాను కదా, వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటానమాట. వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ టాప్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ద ఇండిసెస్. అండ్ ఈ కంపెనీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే టాప్ కంపెనీస్ అన్నాను కదా, సో టాప్ 30 సెన్సెక్స్లో ఉంటాయి, టాప్ 50 మనకి నిఫ్టీలో ఉంటాయి. సో మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్ కంపెనీస్ని తీసుకుంటారు. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా యూజ్ అవుతుంది ఒక ఇండెక్స్ని ఫామ్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ మనకి టాప్ 30 నుండి వెళ్ళిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ MRF తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది 30th పొజిషన్లో ఉండేది అనుకుందాం. ఓకే, అది వెళ్ళిపోయింది కిందికి, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయి దాని టాప్ 30 నుంచి పోయింది. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక కొత్త కంపెనీ ఈ సెన్సెక్స్లోకి వస్తుంది అనమాట. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు టాప్ 30 కంపెనీస్ని సెన్సెక్స్లోకి తీసుకుంటారు. సిమిలర్లీ నిఫ్టీ కూడా. సో ఇది ఈ ఇండెక్సెస్ అనేది ఫామ్ చేసే విధానం అనమాట. సో కంపెనీస్ ఆర్ నాట్ ఫిక్స్డ్ ఇన్ దిస్ ఇండిసెస్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇండెక్స్ అంటే ఏంటో. సో ఇండెక్స్ అంటే ఏం లేదు, మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉందో లాస్ట్ 10 to 20 years ఈ కంపెనీస్ అన్నీ ఆర్ ఈ సెక్టర్స్ అన్నీ ఎలా పర్ఫామ్ చేసాయో మీకు తెలిసేలా చేస్తుంది అనమాట. సో ఇది ఇండెక్స్ అంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లెసన్స్తో నేను రోజు ఒక వీడియోతో మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాను. అలానే బెల్ ఐకాన్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ అవినాష్ సైనింగ్ ఆఫ్.